గారు అదే రకంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ గారు, గండ్ర సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, పాయం వెంకటేశ్వరరావు గారు, దానం నాగేంద్ర గారు, ఇలా 10-11 మంది వారి అదే రకంగా రాకేష్ రెడ్డి అన్న చివరిలో కొట్లాడి మైక్ తీసుకున్నారు. రాకేష్ రెడ్డి గారు అన్న కూడా 11 మంది సుదీర్ఘంగా వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు, ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు, ఇక్కడ 2 వర్టికల్స్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో, ఎలా వాడుక భాషలో ఉందో, ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది. అధ్యక్ష, ముందుగా 2 BHK గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారో, ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్, ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు. అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ₹1 పేమెంట్ చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టో లెంటర్ లెవెల్లో కట్టిన సుమారు 12-13 వేల ఇళ్లు ఉన్నాయి. అధ్యక్ష, ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 3 లక్షల రూపాయల స్కీమ్లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే వేసి ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టులు తొడుక్కున్న వాళ్ళకి ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అధ్యక్ష, ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు. అధ్యక్ష, కానీ ఆ 12,000 ఇళ్లు అర్హులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా బేసిజాలుగా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా, ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు. అధ్యక్ష, చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టవే అని. ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అర్హులై ఉండి ఉంటే ఆ 3 లక్షల రూపాయల స్కీముకు సంబంధించిన ఇల్లు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ 2 BHKకి సంబంధించిన అనేక అంశాలు కొన్ని కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీని సెలెక్ట్ చేయని కారణంగా కిటికీలు, దారబంధాలు, చివరికి ట్యూబ్ లైట్లు, దాంట్లో ఉండే వైర్లు పీకిపై నిరుప్రయోగంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉన్నాయి. అధ్యక్ష, ఇందాక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వారు CDF ఫండ్ నుంచి కొన్నిచ్చి చేయించినట్లు చాలా మంది శాసనసభ్యులు వారి నిధులను పెట్టి చేయించిన సందర్భాలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 457 కోట్లు
అలా నిరుపయోగంగా పూర్తిగా కట్టి పూర్తి పేమెంట్ ఇచ్చిన వాటికి కూడా శాంక్షన్ ఇచ్చాం. దాంట్లో పేమెంటే పార్ట్లీ కొంత ఇచ్చాం. కొన్ని వర్కులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఆ వర్కులు కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుద్ది, బేసిజాలకి పోకుండా. అదే పద్ధతిలో ఫౌండేషన్లు కట్టి కొన్ని, పిల్లర్స్ వేసి కొన్ని, స్లాబ్లు వేసి కొన్ని, వివిధ రకాలుగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందాక నిజామాబాద్ శాసనసభ్యులు చెప్పినట్లు యథార్థం అధ్యక్ష, ప్రభుత్వం అది వారి సొంత ఆస్తిలాగా, ఆనాడు పేదవాడి కష్టంతో ప్రభుత్వానికి నిధులుంటే, నిధులు వస్తే, ఖజానాకు డబ్బు వస్తే ఆ డబ్బుని మళ్లీ పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇస్తామని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి చివరికి వారి దత్తత తీసుకున్న వాసాల మర్రి కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు శాసనసభ్యులు ఆలేరు శాసనసభ్యులు చెప్పినట్లు వారి వాసాల మర్రిలో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోతే ఆ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభకు వెళ్ళినప్పుడు నాకు సూచనలు చేసి తప్పకుండా వారు ఎలా నిర్వహించలేకపోయారు, ఈ ప్రభుత్వమైన 2 BHK కడదామని చెప్పి కట్టించిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అదే రకంగా ఈ 2 BHKకి సంబంధించిన వాటిని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అది పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ ఉన్నా అసంపూర్తిగా కట్టుకున్న 2 BHKలకు సంబంధించిన వాటికి బెనిఫిషరీస్ ని ఫైనల్ చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి అర్హులైన వాటికి పార్టీలకు అతీతంగా ఏదైతే ఇళ్లు ఇస్తున్నామో అదే పద్ధతిలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఏదైతే గతంలో ఆ ఇంటికి 50,000 లక్ష రూపాయలు శాంక్షన్ చేసి పేమెంట్ ఇచ్చి ఉంటే ఆ పేమెంట్ పోను మిగిలిన 4 లక్షలు 3 లక్షలు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి విడతల వారీగా ఇల్లు కంప్లీట్ అయ్యే లోపు ఆ పేమెంట్ నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ లో కూడా ఇన్ఫార్మల్ గా డెసిషన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని తప్పకుండా నిరుప్రయోగంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టి ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని గౌరవ శాసనసభ్యులు అనుకుంటున్నారో వాటన్నిటినీ పేదవారికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఇచ్చి సెలక్షన్ చేసి వారే కట్టుకునే విధంగా బెనిఫిషరీ ఆ బ్యాలెన్స్ వర్క్ కట్టుకునే విధంగా ఆ బ్యాలెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నమాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2 BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను మిగిలిన పేమెంట్
ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ మీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మ గౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి భట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా